సంతోషంలో దగ్గరయ్యే బంధం కొంతకాలమే ఉండొచ్చు, కానీ బాధల్లో దగ్గరైన బంధం కడవరకు ఉంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషికి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. మంచితనం ఎక్కువైతే నీకు అందాల్సింది కూడా దక్కకుండా పోతుంది. పైగా ఇతరులు నీ సహాయంతో లాభపడుతూ నీపైనే పెత్తనం చెలాయిస్తారు. అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంలో ఒక మాట అన్నా పడలేనప్పుడు, మనసులోని మాటలు పంచుకోలేనప్పుడు అది పరిచయమే తప్ప బంధం కాదు. ఎవరికో నచ్చినట్టుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. నీకు నచ్చినట్టు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. డబ్బు అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మన నీడే మనకు కనబడదు. ఇక మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా కనబడతారు? డబ్బు దగ్గర ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. మనం చెయ్యి కడిగిన ఇంటిని, మనకు చెయ్యి అందించిన మనిషిని మన జీవితకాలం మర్చిపోకూడదు. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు అర్థం కాదు. ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థం అవుతుంది. కృతజ్ఞత లేని వారికి సహాయం చేయడం, విశ్వాసం లేని వాళ్ళతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసినా వాళ్ళే కావాలనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది, కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు. ఆస్తులు ఉన్నాయని, కోట్లు సంపాదించానని ఎగిరిపడకండి. ఎంత సంపాదించినా కూటికే, ఎంతలా బ్రతికినా కాటికే. సాటి మనిషిని మనిషిలా చూడండి. ఈ లోకంలో మనుషులు ఎవ్వరినీ ప్రేమించడం లేదు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు. అందరూ డబ్బును మాత్రమే ప్రేమిస్తున్నారు. పైకి చేతులు కలిపి చిరునవ్వులు చిందించిన లోపలి అంతరంగాలు విషపూరితం. ఎంత కోపం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా మనకి ఇష్టమైన వాళ్ళ మీద చూపిస్తాము. ఎందుకంటే వాళ్ళే మన ప్రపంచం కాబట్టి. ఏ విషయం అయినా చెప్పడానికి, వినడానికి బాగుంటుంది, కానీ సర్దుకుపోవాలన్నప్పుడే సమస్య మొదలవుతుంది. అది దాటి నువ్వు వెళ్ళగలిగితే నీకు అడ్డే లేదు. ఆశించడమే మన చేతిలో ఉంది. అందుకుంటాము, వదులుకుంటాము, తలరాతే నిర్ణయిస్తుంది. మనం పలకరిస్తే ఇబ్బందిగా పలకరించే వారికంటే మన కోసం ఎదురు చూసి మరీ మన యోగక్షేమాలు తెలుసుకునే పలకరింపు చాలా గొప్పది. అవమానించిన చోటే అద్భుతాన్ని సృష్టించు. నీ సత్తా ఏమిటో వాళ్ళకి చూపించు. పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళడం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు ఆగిపోవడం అంతకన్నా ముఖ్యం. దైవం పట్ల భక్తితో ఉండు, భయపడనక్కర్లేదు. కర్మకు మాత్రమే భయపడు. దైవం క్షమించిన కర్మ మాత్రం అనుభవించవలసిందే. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు. కావాలి అనుకుంటే కడదాకా వదలకు. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. కావాలని దూరం పెడుతున్నప్పుడు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు. అప్పటికే 100 కారణాలు సిద్ధంగా ఉంటాయి. గాలి బలం తెలియదు సుడిగాలై చుట్టేంతవరకు. నీటి బలం తెలియదు ఉప్పనై పోటెత్తేంతవరకు. విత్తు బలం తెలియదు మొక్కగా మొలకెత్తేంతవరకు.
నీ బలం నీకు తెలియదు, నిన్ను నువ్వు నమ్మేంతవరకు. మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా తాను సంపాదించిన ఒక్క రూపాయి కూడా తాను పోయేటప్పుడు తీసుకుపోలేడు. కానీ మనం ఇతరులకు చేసిన సహాయం మొత్తం మనతోనే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపద మరో జన్మకి మంచి పునాది అవుతుంది. రోజు ఎవరితో మాట్లాడడం అలవాటు చేసుకోకు. ఎందుకంటే వాళ్ళు నీతో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటావు. ఒక్కసారి వాళ్ళు నిన్ను వదిలేస్తే ఆ బాధ భరించడం నీ వల్ల మాత్రం కాదు. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. మన బంధాలు శాశ్వతంగా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి, మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి. అన్ని విషయాలు బయటకు చెప్పలేము, అలాగే కొన్ని విషయాలు లోపల దాయలేము. అందరితో కలిసి మన వ్యక్తిత్వాన్ని చులకన చేసుకోకూడదు. అన్నింటికి మించి అందరితో అతి చనువు మంచిది కాదు. అవసరం ఉన్నంత వరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వెయ్యనంత వరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, ఎదురు ప్రశ్నలు వేస్తే మన గుండెకు ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. కలివిడిగా ఉంటే క్యారెక్టర్ అంచనా వేస్తారు, చనువుగా ఉంటే చులకనగా చూస్తారు, మౌనంగా ఉంటే పొగరు అంటారు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే విరోధిగా చూస్తారు, అవసరానికి మాట్లాడితే అవకాశవాది అంటారు. ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటుంది ఈ పాడు సమాజం. మంచివాళ్ళు మన జీవితంలోకి వస్తే జీవితం మరింత మధురంగా ఉంటుంది. జీవితంలో కష్టపడితే సంపద వస్తుంది, హోదా వస్తుంది, గౌరవం వస్తుంది. కానీ దాన్ని నిలుపుకోవాలి అంటే గొప్ప సంస్కారం, మంచి వ్యక్తిత్వం ఉండాలి. జీవితంలో ఏ రోజు చివరిదో, ఏ మాట ఆఖరిదో ఎవరు చెప్పలేం. వీలైనంత వరకు మన అనుకున్న వారిని పలకరిస్తూ ఉండాలి, వీలు చేసుకొని మరీ కలుస్తూ ఉండాలి. పుట్టుకతో వచ్చిన అంధత్వాన్ని నయం చేయగలం, కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన వారిని ఎవరు బాగు చెయ్యలేరు. మనిషిని ఆకలి నడిపించినంత కాలం ఏ రోగం లేదు. ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. ఆకులు ఎండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయనే గట్టి ధైర్యం. జీవితం కూడా అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే మనలోనూ అది పెరుగుతుంది. చేతిలో ఉన్న రేఖలను చూసి చెప్పే జాతకాలను ఎప్పుడూ నమ్మకండి. ఎందుకంటే చేతులు లేని వాళ్లకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయకండి. ఎందుకంటే రేపు అనే రోజుకు ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చేయగలదు. ఏ బంధం అయినా నమ్మకంతో మొదలవుతుంది, మోసంతో ముగిసిపోతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.